అందరికీ నమస్కారం అండి. సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి జర్నలిస్టులు మతోన్మాదపు ముసుగు వేసుకున్నారు. జర్నలిస్ట్ అంటేనే సెక్యులర్ గా ఆలోచించాలి, అన్ని మత విశ్వాసాల పక్షంగా చాలా బాధ్యతగా ప్రతిస్పందించాల్సినటువంటి బాధ్యత జర్నలిస్ట్కి ఉంటుంది. జర్నలిజంలో కులం ఉండకూడదు కదా, జర్నలిజంలో మతం ఉండకూడదు కదా. కులాలు లేని మతాలు లేని జర్నలిజాన్ని ఈ దేశం కోరుకుంటుంది. జర్నలిజం అంటేనే సొసైటీలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎత్తి చూపించడం, రాజ్యాంగ స్ఫూర్తితో జర్నలిజం ఉండాలి. అలాంటి పునాదులు పడేలాగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత జర్నలిస్టుల మీద ఉంటుంది. కానీ కొందరు జర్నలిస్టులు తయారయ్యారు తెలుగు రాష్ట్రాల్లో. మన దురదృష్టం అది. ఈ జర్నలిస్టు సాయి అనేటటువంటి వ్యక్తి, ఈయనకి కులం మతం అనే అంశాల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే బీజేపీని ప్రమోట్ చేయాలి కదా. బీజేపీ ఆలోచన విధానం, ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానానికి బైండ్ అయినటువంటి వ్యక్తి, దాన్ని చాలా బలంగా బుర్రకెక్కించుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఇతనికి సమానత్వంతో పని లేదు. మతం ఆధారితంగానే మాట్లాడాలి, మతం ఆధారితంగానే సొసైటీని ఏకం చేయాలి అనేటటువంటి ఆలోచన దృక్పథంతో పనిచేస్తూ ఉన్నాడు ఈయన ఎన్నో సందర్భాల్లో క్రిస్టియానిటీ మీద, మత మార్పిడులు అనేటటువంటి అంశం మీద తనదైన శైలిలో జర్నలిజాన్ని ఉపయోగించుకుని తన ఛానల్ ద్వారా చాలా సందర్భాల్లో క్రిస్టియన్స్ మీద, ముస్లిమ్స్ మీద ఆయన చేసినటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చాలానే ఉన్నాయి. ఒకసారి ఈయన ఏం మాట్లాడాడు వినండి. ఎస్సీ ఎస్టీ కన్వర్టెడ్ అయినటువంటి వాళ్ళు ఇదివరకు అయితే వాళ్ళ చర్చిలలో రిజిస్టర్ మెయింటైన్ చేసేవాళ్ళు. అసలు పేరేంటి, కన్వర్ట్ అయిన తర్వాత పేరేంటి, ఎంతమంది కన్వర్ట్ అయ్యారు, అది ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి పంపించుకునేవాళ్ళు. అప్పట్లో 1971 లెక్కల ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్లో 14 లక్షల మంది అధికారికంగా ఉన్నారు. ఇంకొక 15-20 లక్షల మంది అట్లాగా రాయబడి ఉన్నటువంటి 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే ఆంధ్రాలో కేవలం 6 లక్షల మంది క్రైస్తవులు మాత్రమే ఉన్నారు. కానీ ఒరిజినల్ గా చూస్తే కనీసం 1 కోటి మంది ఉన్నారు కన్వర్టెడ్. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలతో సహా, ఇంక్లూడింగ్ బ్రాహ్మణ్స్ తో సహా కన్వర్ట్ అయిన. కానీ ఆ లెక్కలు చెప్పరు. ఎందుకంటే ఏ రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు వాటి ఆధారంగా సీన్ క్రియేట్ చేస్తున్నారు అన్నటువంటి భయం. అందుకనినే ఇటు వీళ్ళు కానీ వీళ్ళని సమర్థించే కాంగ్రెస్ కొన్ని పార్టీలు వాళ్ళు క్రైస్తవంలోకి మారినటువంటి దళితులకి రిజర్వేషన్ కొనసాగిస్తామన్న హామీలు నోటితో కాకుండా రాజ్యాంగ సవరణ చేస్తామని చెబుతుంది. కానీ అది సాధ్యం కాదని బీజేపీ చెప్తుంది. బీజేపీ ఆలోచన విధానం, ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచన విధానం ముస్లిం వర్గాల్ని, క్రిస్టియన్స్ ని భూతంగా చూపించి ఏళ్ల తరబడి రాజకీయ సంబంధమైనటువంటి ప్రయోజనాన్ని పొందడం కోసం మతాల మధ్య వైషమ్యాల్ని సృష్టించేటటువంటి విధంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆలోచన విధానం పనిచేస్తుంది. ఆ ఆలోచన విధానం ఈయనకి నచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్, వామపక్షాలు ఇవన్నీ కూడా సెక్యులరిజాన్ని కోరుకుంటాయి. వీళ్ళు మాత్రం మతం అనేటటువంటి దాన్ని మనుషులు ఇంజెక్ట్ చేసి అన్నదమ్ముల్లాగా, అక్కచెల్లిలాగా కలిసిమెలిసి బ్రతుకుతున్నటువంటి హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ మధ్య విభేదాలను సృష్టించి ఆ విభేదాల పరంపరలో రాజకీయ పరమైనటువంటి సౌలభ్యాన్ని పొందాలనేటటువంటి ఆకాంక్షతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అలాంటి పార్టీలకు సపోర్ట్ చేసేటటువంటి ఇలాంటి జర్నలిస్టులు, వీళ్ళు జర్నలిస్టులు కదా, ఎర్నలిస్టులు వీళ్ళు. కాబట్టి ఈ దేశంలో పౌరుడు తన మతాన్ని మార్చుకోవడం వల్ల ఈ దేశానికి వచ్చిన నష్టమే ఉంది? ముస్లింగా మారితే వచ్చినటువంటి నష్టం ఏంటి? ఈ దేశ రాజ్యాంగమే ఆ విధమైనటువంటి స్వేచ్ఛ పౌరులకు ఇచ్చింది. పౌరుల ఇష్టాయిష్టాలని నిర్ణయించేటటువంటి అధికారం మీకు ఎక్కడది? ఇప్పుడు ఈయన ఏం మాట్లాడుతున్నాడు? ఆంధ్రాలో క్రిస్టియానిటీ పెరిగిపోతుందనేటటువంటి భయం ఆధారితంగా మీరు వీడియోలు చేస్తున్నారా? ఒక వ్యక్తి జీసస్ క్రైస్ట్ ని ఫాలో అవ్వకుండా ఆపడం ప్రపంచంలో మహామహా మేధావులు అనబడిన వాళ్ళు, గొప్ప గొప్ప రాజ్యాది నేతలుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వారి వల్లే కాలేకపోయింది క్రిస్టియానిటీని అడ్డుకోవడం. మీలాంటి వాళ్ళు వీడియోలు చేసేసినంత మాత్రాన, మీలాంటి వాళ్ళు తప్పుడు సమాచారాన్ని క్రిస్టియానిటీని గురించి చెప్పడాన్ని బట్టి జనాల్ని మార్చాలనుకోవడం అవివేకం. ఇంకొక విషయం, 1978లో జనాభా లెక్కల ప్రకారంగా ఉన్నటువంటి క్రైస్తవులు 2011 సంవత్సరం వచ్చేసరికి అప్పుడు అంత ఎక్కువ మందిగా ఉన్నటువంటి క్రైస్తవులు ఇప్పుడు 6 లక్షల మందికే కుదించుకుపోవడానికి కారణం ఎవరి తప్పు? క్రిస్టియానిటీ స్వీకరించిన వాళ్ళకి తప్ప, లేకపోతే ఆయా మతాలకు చెందినటువంటి విశ్వాసాలను అనుసరించేటటువంటి వారి యొక్క లెక్క ప్రభుత్వానికి సరిగా అందించేటటువంటి విషయంలో ఎవరు ఫెయిల్యూర్ అయ్యారు? ఫెయిల్యూర్ అయ్యింది అధికారులు. దళితులు ముస్లింలుగా మారిపోతున్నారు, దళితులు క్రిస్టియన్స్ గా మారిపోతున్నారన్న భయంతోనే కదా
ఈ హిందూ మతంలో ఉంటేనే మీకు రిజర్వేషన్లు ఉంటాయి, ఈ హిందూ మతంలో ఉంటేనే మీకు బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి అన్యాయమైనటువంటి అమైన్మెంట్ ని 1950 యాక్ట్ లో పొందుపరిచి ఈ రోజు వరకు కూడా దళిత వర్గాలకి అన్యాయం చేస్తున్నటువంటిది మీరే కదా. మీలాంటి భావజాలం ఉన్నటువంటి మనుషులు కదా. మీరు స్వధర్మంలో ఉంటే దళితుల్ని ప్రేమించడం మీకు రాదు, హక్కును చేర్చుకోవడం మీకు రాదు. అంతేకాదు మీతో పాటు సమానత్వాన్ని అందించడం మీకు రాదు. కానీ క్రిస్టియానిటీలో అటువంటి పద్ధతి లేదు కదా. ఒక క్రైస్తవుడు ఏ పొజిషన్ లో ఉంటే అదే పొజిషన్ కి ఒక సామాన్యుడిని తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పాడు కాబట్టి ఆయన మాటని ఫాలో అయ్యేటటువంటి ప్రతి వ్యక్తి కులం మతం చూడకుండా, ప్రాంతం వర్గం భాష చూడకుండా ప్రతి వ్యక్తికి సేవ చేస్తారు. సేవ చేయడమే కాకుండా వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని మార్చడానికి, వాళ్ళకి అన్ని రకాలైనటువంటి ప్రయోజనం కలిగించడానికి తన వంతు ప్రయత్నం ఏది చేయగలడో అది చేస్తాడు. క్రిస్టియానిటీ మతాన్ని గురించి చెప్పదు, జీవన విధానాన్ని గురించి చెప్పుద్ది, మనిషి యొక్క ధర్మాన్ని గుర్తు చేస్తుంది, సాటి మనిషికి మనిషి ఎలా తోడ్పడాలో అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుంది క్రిస్టియానిటీ. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వానికి సరైనటువంటి నివేదిక లెక్కలు సరిగా అందించకుండా ఉన్నదే ప్రభుత్వంతో అనుసంధానమై పనిచేస్తున్నటువంటి అధికారులు. మీరు నిలదీస్తే అధికారులు నిలదీయండి. క్రిస్టియానిటీని ఎవ్వరు కూడా ఆపలేరు. దళితులకు అన్యాయం చేయడానికి బలవంతంగా హిందూ మతంలోనే ఉంటేనే మేము బెనిఫిట్స్ ఇస్తామని చెప్పేసి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ప్రకటనలు మీరు చేస్తే చేయొచ్చేమో. ఈరోజు క్రిస్టియానిటీని స్వీకరించేటటువంటి వారిని గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు బట్టలు కమ్ముడైపోతున్నారు, డబ్బులు కమ్ముడైపోతున్నారు, బియ్యం కట్టలు కమ్ముడైపోతున్నారు, ఉప్పు పప్పులు కమ్ముడైపోతున్నారు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా. మీరు మాట్లాడిన దానికంటే ఘోరంగా రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొందుపరచినటువంటి అంశాన్ని అన్యాయంగా దళిత వర్గాల మీద ప్రయోగించి మీరు ఎక్కడుంటేనే బెనిఫిట్స్ ఉంటాయి, ఇక్కడ లేకపోతే బెనిఫిట్స్ ఉండవు, ఈ మతంలో మీరు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే, ఈ బెనిఫిట్స్ కావాలంటే ఈ మతంలో మీరు తప్పనిసరిగా ఉండి తీరాల్సిందే అని చెప్పి అన్యాయం చేసింది ఎవరు? మీరు కాదా? మీ వర్గాలు కాదా? ఇంకెంతకాలం మోసం చేస్తారు దళితుల్ని? ఇంకెంతకాలం యువతను మోసం చేయాలని చూస్తారు? మతం పేరు చెప్పి ఎంతకాలం మీరు అన్యాయం చేయాలని చూస్తారు? బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్ కానీ దళిత వర్గాల మీద చిత్తశుద్ధి ఉంటే ప్రజలు దేన్నైతే కోరుకుంటున్నారో ఆ ప్రజలు కోరుకునేటటువంటి దానిని కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వామపక్షాలు కానివ్వండి, ఇతర పార్టీలకు చెందినటువంటి వారందరూ వాళ్ళు ఆమోదిస్తున్నప్పుడు మీరెందుకు ఆమోదించరు? అంటే సావర్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఈరోజు ఆర్ఎస్ఎస్ భుజానికి ఎత్తుకుంది కాబట్టి, ఆర్ఎస్ఎస్ కి అనుబంధంగా పనిచేసేటటువంటి పార్టీ బీజేపీ కాబట్టి మీ సిద్ధాంతాల నుంచి మీరు బయటికి రారు. బీజేపీ గెలవకపోయినా పర్వాలేదు కానీ సిద్ధాంతానికి మాత్రం కట్టుబడి ఉంటది. దళిత వర్గాలు కూడా ఆలోచించాలి. మీరు బీజేపీలోనికి వెళ్ళి బీజేపీని మీరేం మార్చలేరు. బీజేపీ తన సిద్ధాంతం నుంచి బయటికి రాదు, సావర్కర్ ఆలోచన విధానం నుంచి బయటికి రాదు. బీజేపీని ఎవరు మార్చలేరు. బీజేపీయే టాక్టికల్ గా అన్ని వర్గాల వాళ్ళ యొక్క మనసు మార్చి తన ఆలోచన వైపు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు మేమేమైనా బీజేపీకి శత్రువులు ఏంటి? మేమేం బీజేపీని వ్యతిరేకించం. బీజేపీ మా ఆలోచన విధానాన్ని స్వీకరించదు. మా ఆలోచన విధానాన్ని స్వీకరిస్తే ఖచ్చితంగా బీజేపీకి అందరూ సానుకూలంగానే ఉంటారు కదా. ఈరోజు కులం పేరట, మతం పేరట రాజకీయాలు చేసేది బీజేపీ. బీజేపీకి అనుబంధంగా వ్యవహరిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ అంటే మాకేం వ్యతిరేకత లేదు, బీజేపీ అంటే మాకేం వ్యతిరేకత లేదు. మీ ఆలోచన విధానం మార్చుకుంటే అన్ని పార్టీలతో అందరూ కలిసి అన్ని వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో అలాగే ఈ దళిత వర్గాలు కూడా మీతో కలిసి ముందుకు వెళ్తాయి. కానీ మీ సిద్ధాంతాల పునాదుల్లోని మీరు బయటకు రానంత వరకు కూడా బీజేపీని దళిత ద్రోహిగా చూడాల్సిందే. ఇప్పుడు సాయి ఏమంటున్నాడు? దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇవ్వడానికి బీజేపీ వ్యతిరేకిస్తుందని చాలా స్పష్టంగా ఆయన చెప్పేశాడు. బీజేపీ క్రిస్టియన్స్ కి ముస్లింస్ కి వ్యతిరేకం అనేటటువంటి అంశాన్ని కొండబొద్దలో కొట్టినట్టుగా చెప్పాడు. బీజేపీ యొక్క ఆలోచన విధానం కూడా అదే కదా. బహిరంగంగానే వాళ్ళ యొక్క నాయకులు చెప్తున్నారు కదా. మరి అలాగైనప్పుడు దళితుల్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, అలాగే ముస్లింల్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు బీజేపీ పార్టీలోనికి వెళ్ళి బీజేపీ యొక్క సిద్ధాంతం నుండి బయటకు రాగలిగినటువంటి శక్తి మీకు ఉంటుందా? వాళ్ళ సిద్ధాంతాలను వదులుకుని బయటకు రారు. మిమ్మల్ని మారుస్తారు తప్ప వాళ్ళు మారరు. వారు పార్టీ లైన్కి వాళ్ళు కట్టుబడి ఉంటారు తప్ప ఎప్పుడు కూడా ఈ దేశం సెక్యులర్ కంట్రీ, ఈ దేశంలో అన్ని వర్గాల వారిని సమానమైనటువంటి దృష్టితో చూడాలనేటటువంటి ఆలోచన ఉండనే ఉండదు. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.